హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. ఆ వివరాలైతే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ వరకైతే రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. వర్సిటీల ఉద్యోగులకు జీతాలు ఏవి ఖజానా ఖాళీ కావడమే కారణమా అన్న విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య, మత్స్య విశ్వవిద్యాలయ పరిధిలలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులందరికీ కూడా జీతాలు పెండింగ్‌లో పడ్డాయండి. ఏప్రిల్ 15 వచ్చినా కూడా మార్చి నెల జీతం ఇంకా అందలేదు. సో, రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ సొమ్ము కూడా పడలేదనైతే అంటున్నారు. మరి కాంట్రాక్ట్ సిబ్బందికైనా 2 నెలల నుంచి వేతనాలు కూడా అందుతున్నాయంటే అది కూడా లేదు. సో, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడమే ఇందుకు కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ అరాకొర వేతనాలతో పనిచేసే తమకు 2 నెలల డబ్బు లేకపోతే ఎంత ఇబ్బంది పడతామో ప్రభుత్వానికి అర్థం కావట్లేదనైతే కాంట్రాక్ట్ సిబ్బంది మండిపడుతూ ఉన్నారు. సో, విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బందితో పాటు ఏపీ ఆప్ ఆప్కాస్‌లో కూడా నమోదైన ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీన జీతాలిస్తూ ఉన్నట్లుగా ప్రభుత్వ పెద్దలు గొప్పలే చెబుతున్నారని అంటున్నారు. కానీ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి కూడా వేతనాలు ఆలస్యం కావడంతో వారంతా ఆందోళన బాట చెందుతూ ఉన్నారు. సో, ఇక 18,000-21,000 వేలకైతే పనిచేసే తమకు కూడా అంటే బేసిక్ సాలరీ అండి 18,000-21,000 అంటే 18,000 నుంచి మొదలుకున్న వారికి కూడా వేతనాలు ఆలస్యం చేయడంపై నిర్లక్ష్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక పశువైద్య విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఉద్యోగులకు గత నెల 20వ తేదీ అనగా 20వ తేదీన జీతభత్యాలు, పెన్షన్ల కోసం 23 కోట్ల విడుదలకైతే పరిపాలన అనుమతి ఇచ్చినా కూడా నిధులను వెనక్కి తీసుకున్నారని తెలిసింది. సో, చూసారు కదండీ! నిధులు ఇచ్చి కూడా వెనక్కి తీసుకున్నారైతే అంటున్నారు. కనీసం 18,000 వేతనం కూడా అలాంటి ఉద్యోగులకు కూడా ఇంకా వేతనం అందలేదని అయితే అంటున్నారు. ఏదైతే మార్చి నెల జీతం ఉందో ఏప్రిల్ 16 అండి. సో, ఇప్పటికి కూడా 17వ తేదీకి కూడా ఇంకా జీతాలు అందని పరిస్థితి అనైతే ఉద్యోగులైతే ఈ విధంగా వాపోతున్నారు.